విజయానంద్ గారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వారి నుంచి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టినటువంటి దాఖలా లేవు. ప్రధానంగా చూసుకున్నట్లయితే చెక్ డ్యామ్లను పూర్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏదైతే ఆయన సీఎం సొంత జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగడి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా ముందుకు సాగినటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఈ నీటి దోపిడీని అరికట్టడానికి మళ్ళీ జలసాధన ఉద్యమం 2.0 కావాలనేది వస్తున్నటువంటి నినాదం. మళ్ళీ కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందా? తప్పకుండా తప్పకుండా ఆ పరిస్థితులు క్రియేట్ అవుతున్నవి. మనం ఏ ఏ నిర్ణయాలు ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నవి చూసినా కానీ మనకు మేడిగడ్డను ఇప్పుడు ఇప్పుడు ఈ పరిణామాల కంటే ముందు కొంత ఏమైందంటే మేడిగడ్డ ఆ, అదేదైతే డ్యామేజ్ అయిందో అది డ్యామేజ్ అనేది నమ్మినాము. కొంతవరకు ప్రజలు కూడా నమ్మినారు. కానీ వరుసగా ప్రభుత్వము లేదా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నాయకులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే అది తప్పకుండా అది విధ్వంసమే, అది ఒక ప్రీ ప్లాన్డ్ గా కుట్రపూరితంగా జరిగింది అనేది ఇప్పుడు మనకి అనేక ఉదాహరణలు దానికి లింక్ అవుతున్నాయి. అది కరెక్ట్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతనే అక్కడ విధ్వంసం అవడం, అయినాక 24 గంటల్లోనే కేంద్ర బృందాలు వచ్చి అప్పుడే రిపోర్ట్ ఇవ్వడం, ఇట్లా అనేక అనేక పరిణామాలను గమనిస్తే మనకి తెలంగాణ ఏదైతే తన యొక్క హక్కును తాను కాపాడుకుందో ఈ 70 ఏళ్ల దోపిడీ నుంచి గా చర్యలు తీసుకొని త్వరితగతిన 3 ఏళ్ళు 4 ఏళ్లలోనే ప్రాజెక్టు పూర్తి చేసేసి మన వాటాని మన నీళ్ళని మనకి ఎప్పుడైతే అందించిందో అక్కడి నుంచి వాళ్ళకి ప్రాబ్లం ప్రారంభమైంది అనేది అర్థమవుతుంది. అందుకనే మొదటి దెబ్బనే మనకి కరెక్ట్ ప్రాజెక్టుల మీద పెట్టారు చూడండి. తర్వాత ఎందుకు అది మనం అట్లా తీసుకోవాలని అంటే, సరే ఒకవేళ అది విధ్వంసం కాదు, నాణ్యత లోపం వల్లనే కూలిందని అనుకుందాం కాసేపటికి. అనుకుంటే ఒకవేళ తెలంగాణ నీటి వనరుల మీద ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా కన్సర్న్ ఉండాలి కదా, బాధ్యత ఉండాలి కదా. వేలాది కోట్లు లక్షలాది కోట్ల రూపాయలతోటి ప్రాజెక్ట్ కడితే అది డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని రిపేర్ చేయడానికి ఒక 6-7 నెలల్లోనే ఎందుకు రిపేర్ చేయట్లేదు అంటే ఏంటి, కిందికి నీళ్లు వెళ్ళిపోవాలి కదా. అందుకనే తుమ్ముడి హెట్టి అనే పంచాయతీ తీసుకొచ్చింది కూడా అందుకే. అది తీసుకొస్తే ఏమవుతుందంటే ఇక్కడ ప్రాజెక్టు కట్టినట్టే ఉంటుంది, తెలంగాణకు నీళ్లు రావు, ఆంధ్రకు నీళ్లు వెళ్ళిపోతూనే ఉండాలి. అది ఆ కుట్రను దెబ్బతీసి ఎప్పుడైతే కేసీఆర్ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టిరో దాని మీద ఎంత కోపం ఉన్నదో ఇప్పుడు అది విధ్వంసం అయినాక మనం అర్థం చేసుకోవాలి. అవతల పార్టీకి దాని మీద ఎంత కసి ఉండింది ఆ ప్రాజెక్టు మీద అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వెంటనే వాళ్ళ కసి అంతా ఎక్కడ తీర్చుకున్నారంటే ఇమీడియట్గా ఎన్నికల కోడ్ రాగానే ఇమీడియట్గా అది విధ్వంసం అయింది. అది విధ్వంసం అయిన తర్వాత కూడా ఇప్పుడు ఏమవుతుందంటే మీద ఇప్పుడు మానేరు రిపేర్ చేసి మానేరులో నీళ్ళు ఆపినారు, ఎల్లంపల్లి ఉంది కాబట్టి ఇప్పుడు కూడా నీళ్లు పోతలేవు. కేసీఆర్ ఒక ప్రాజెక్టులు కట్టడమే కాకుండా ఏం చేసిండు, చెక్ డ్యాములు కట్టాడు. ఇప్పుడు చెక్ డ్యాములు ఏం చేస్తున్నాయి, ఈ మానేరు నుంచి మిగిలిన నీళ్ళు ఏమన్నా పోతే కూడా పోకుండా ఆపుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వరుసగా చెక్ డ్యాములు కూలుతున్నాయి. మీరు చూస్తే చాలా వరకు చెక్ డ్యామ్ మీద ఒక చర్చ ఏం చేస్తున్నారంటే ఇది ఇసుక మాఫియా చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అదొక కోణం మాత్రమే. ఇసుక మాఫియా ఏంది, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చే ఒక ఆదాయ వనరే, అది కాదంటలేను, అది వీళ్ళకి ఆశ. కానీ అసలు కథ ఏంది, దాంతో పాటు దిగువ రాష్ట్రానికి నీళ్లను తరలించేటువంటి ఒక కార్యక్రమం కూడా. ఒక్కొక్క చెక్ డ్యాము దాదాపు 12-15 క్యూసెక్కుల నీళ్లు, అంటే దాదాపు 2-3 టీఎంసీల నీళ్లు ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాయి. వర్షాలు పడతలేవు కదా, నీళ్లు చెక్ డ్యామ్ల కింద ఇప్పుడు ప్రవాహాలు వాగులు ఎట్లా వాగుతున్నాయి అంటే ఇప్పుడు మనకి మానేరు నుంచి వాటర్ విడుదలవుతున్నాయి. ఎందుకు విడుదలవుతున్నాయి, మనకి వర్షాలు లేవు కదా, పైనుంచి వాటర్ వస్తలేవు కదా, వాగులలో నీళ్లు పారుతున్నాయి. పారుతున్న వాగుల మీద చెక్ డ్యామ్లు ఎందుకు బ్లాస్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున తెలంగాణ మీద విధ్వంసం చేసి ఇక్కడ వనరులను పట్టబగలు దోచుకపోతుంటే కూడా ప్రభుత్వము వాటిని అనుమతించి ఇవి బాంబులు పెట్టి పేల్చినవి కాదు, ఇవి నాణ్యత లోపం అని ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి చెప్పుకుంటూ కనీసము ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ కూడా చేయకుండా ఇప్పుడు 3 మీద విచారణ లేదు, 3 మీద ఎఫ్ఐఆర్లు కంప్లైంట్లు అయినాయి. దాని మీద ఇంజనీర్లు ఏమన్నారంటే ఇది బ్లాస్ట్ అని వాళ్ళు డైరెక్ట్గా అక్కడ కంప్లైంట్ చేసినా కానీ విచారించకుండా చేస్తున్నారు. దీనికి కేంద్రం నియమించిన కమిటీ వాళ్ళు కూడా ఆ ఎఫ్ఐఆర్ని కానీ
ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ ఇంజనీర్తో కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోయినారు. అంటే కేంద్రాన్ని చంద్రబాబు తన గుప్పిట్లో ఎట్లా పెట్టుకున్నాడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు గుప్పిట్లో ఎట్లా ఉన్నాడు అనేది ఇది మనకు క్లియర్గా కనబడుతుంది. ఇవాళ సొంత జిల్లా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు రంగారెడ్డి సంబంధించి నాడు కేసీఆర్ గారు దాన్ని ట్రయల్ రన్ ప్రారంభించిండు, మొత్తం మ్యాక్సిమం అయిపోయింది. దాని దృష్టి పెడితే దాదాపు ఇంకా 10 లక్షల ఎకరాలకు నీళ్ళంతే ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క రైతాంగానికి. దాని గురించి ఆలోచన చేయడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా నీళ్ళు ఇవ్వడానికే ఆలోచన లేదు కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న గోదావరి కృష్ణా జిల్లాల దోపిడీకి అడ్డుకట్ట వేస్తారంటే నమ్మచ్చా? నమ్మడానికి ఉన్నదా? ఇవాళ డెఫినెట్లీగా ఇవాళ విజయానంద్ గారు చెప్పిండ్రు, ఇలా గతంలో ఒక పెద్ద ఆలోచన చేసి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర పేరు తెలంగాణ రాష్ట్రం ఉండాలి, ఎందుకంటే కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, నా రాష్ట్రం అనే విధంగా గొంతెత్తి పలికే విధంగా ఉండాలని నాడు కేసీఆర్ గారు ఆలోచిస్తే దాన్ని సింపుల్గా తెలంగాణ అంటేనే దాని అర్థమైంది. అక్కడిగా కుట్రలు స్టార్ట్ అయింది. టీఎస్ను టీజీ చేయడము, తెలంగాణ తల్లి రూపంలో బతుకమ్మ ఉంటే ఆ బతుకమ్మను తీసేసి దానికి చెయ్యి గుర్తు పెట్టడము. అంటే దీన్ని బట్టే నీకు తెలంగాణ అస్తిత్వం పైన ఎంత కుట్ర చేస్తున్నాడో తెలిసిపోతుంది కదా, తేలిపోయింది కదా, మన కళ్ళ ముందు కనిపించింది కదా. సో కాబట్టి మేమేమంటున్నామంటే ఇవాళ ఈ యొక్క జల దోపిడికి, కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన దోపిడీ జరుగుతున్న విధానం పైన వీరు అనేక సార్లు పీపీటీ ఇచ్చినా కూడా ఎక్కడ కూడా తెలంగాణ సోయితో ఆ పీపీటీ ఇవ్వలేదండి. వీరు ఎంతసేపు చంద్రబాబు గారి కనుసన్నల్లో, ఎందుకంటే వారి యొక్క నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నాడా అంటే నడుస్తున్నట్టే కనిపిస్తూ ఉన్నది. అట్టేట నడుస్తారా, ఇక్కడ కాంగ్రెస్ అక్కడ బీజేపీ అలయన్స్లో టీడీపీ కదా అంటారు. సో అట్లా అయినా కూడా ఇవాళ నీ యొక్క ఇవాళ ప్రధానంగా కావాల్సింది అసలు ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి దేశంలో రాష్ట్రాల్లో అంతర్రాష్ట్రాల జల వివాదాలు ఉన్న అనేక సందర్భాలలో కూడా పెద్ద ఉద్యమాలు జరిగినాయి కదా. ఈ ఉద్యమం కూడా తెలంగాణ ఉద్యమం కూడా అట్నే జరిగింది కదా. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ పట్ల సోయున్న ఉద్యమకారుడిగా నేను చెప్తా ఉన్నాను, మీకు ఈ తెలంగాణ పట్ల అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే, ఈ ప్రాంత ప్రజలకు బాగు చేయాలనే ఆలోచన కనుక మీకుంటే డెఫినెట్లీగా మీరు పార్టీలకు సంబంధం లేకుండా ఒక తెలంగాణ జలదోపిడి పైన అన్ని రంగాలలో నిపుణులను కూర్చుంటబెట్టండి, మాట్లాడండి. నిజమేనా కేసీఆర్ మాట్లాడుతున్నది, ఈ యొక్క ఆరోపణ చేస్తున్నది వాస్తవం ఎంత అనే దాని మీద చర్చ పెట్టండి. మీకు అనుకూలమైన ఇంజనీర్లను కూర్చుంటబెట్టుకొని మాట్లాడడం కాదు. ఇలా గమ్మత్ ఏంది అంటే సురేష్ గారు, ఇలా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్కి సంబంధించిన అడ్వైజర్ చంద్రబాబు గారికి ఆదిత్యనాథ్ దాస్ గారు ఉంటారు. అదే ఆదిత్యనాథ్ దాస్ గారు మన తెలంగాణకి ఇప్పుడు అడ్వైజర్ ఇరిగేషన్కి సంబంధించి. అంటే నీ జలదోపిడి జరగకుండా ఏం జరుగుతుందిగా ఈ రాష్ట్రంలో? నువ్వు ఎట్లా పెట్టుకుంటావు ఆంధ్రకు సంబంధించిన ఒక ఆఫీసర్ను, ఒక రిటైర్డ్ ఆఫీసర్ను తీసుకొచ్చి నువ్వు అడ్వైజర్గా పెట్టుకున్నావు కదా. ఆయన గతంలో ఇదే ఇరిగేషన్కి సంబంధించి నీళ్ళు ఎట్లా తీసుకురావాలి గోదావరి నుంచి వెళ్ళని చంద్రబాబుకు పనిచేసిండు కదా. మరి ఆయన తెలంగాణకు పనిచేస్తాడా? తెలంగాణ పట్ల సోయి ఉంటుందా ఆ ఆఫీసర్కు? నువ్వు ఆదిత్యనాథ్ దాసును పక్క పెట్టుకున్నప్పుడే తేలిపోయింది నీకెంత ప్రేమ ఉన్నదో ఈ యొక్క రాష్ట్రం పట్ల అనేది. ఇంకా నువ్వు ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేస్తావు అంటే ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఎవ్వరికి కూడా నీ మీద నమ్మకం లేదు.